ఓకే మ్యామ్. ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఓకే. సో మనము ఎస్క్యూఎల్ స్టార్ట్ చేద్దాము. సో ఎస్క్యూఎల్లో మనం చాలా ఆర్డిబిఎంఎస్ ఉంటాయి ఎస్క్యూఎల్ ఇంప్లిమెంట్ చేయడానికి. ఎస్క్యూఎల్ యాక్చువల్గా లాంగ్వేజ్ కదా, లైక్ సి, లైక్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ కూడా ఒక లాంగ్వేజ్. బట్ ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ని డిఫరెంట్ ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అందులో మనం ఇక్కడ నేను చెప్పే ఆర్డిబిఎంఎస్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్. ఓకేనా? ఎస్క్యూఎల్లో కూడా ఓకే మ్యామ్. మనకి 2 ఉంటాయి. ఒకటి ఎస్క్యూఎల్ ఉంటుంది, ఒకటి టీఎస్క్యూఎల్ ఉంటుంది అనమాట. టీఎస్క్యూఎల్ ఏంటంటే ట్రాన్సాక్ట్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటేనేమో మనకి బేసిక్ కమాండ్స్ వేర్ వీ కెన్ లాంగ్వేజ్. ఇప్పుడు సిలో ఎట్లయితే మనం కోడింగ్ చేసి ఇప్పుడు 2 days ఏమైనా సమ్ చేయడం కానీ, లేకపోతే అట్లా డిఫరెంట్ కోడింగ్స్ చేస్తాం కదా అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్, ప్రాబ్లమ్ని బట్టి డిఫరెంట్ కోడ్స్ రాస్తాం కదా సిలో. అది ఎస్క్యూఎల్ అనమాట. అట్లా అట్లా రాయడం ఎస్క్యూఎల్. ట్రాన్సాక్ట్ ఎస్క్యూఎల్ ఏంటంటే మనం ఆర్డిబిఎంఎస్ని యాక్సెస్ చేయడం కోసం. లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటాబేస్ డిజైన్ చేస్తాం, ఏదైనా కొన్ని టేబుల్స్ డిజైన్ చేస్తాం. ఆ టేబుల్స్ పైన ఇప్పుడు ఒక డేటాబేస్లో వీ కెన్ హ్యావ్ 256 టేబుల్స్ అనమాట ఒక డేటాబేస్లో. ఇప్పుడు ఆ టేబుల్ అందరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎట్లా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం అమెజాన్ వెబ్సైట్ లాగిన్ చేస్తాం. ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా బై చేయాలి అని అంటే వాట్ విల్ గో సర్చ్ ద ప్రోడక్ట్ అండ్ వి యాడ్ ఇట్ టు ద కార్ట్ అండ్ వి బై ద ప్రోడక్ట్ కదా. బట్ we don't go and see where this data is going and storing. ఈ మనం ఇన్పుట్ ఇచ్చిన మన నేమ్, లేకపోతే మన ప్రోడక్ట్ ఏదైతే మనం కార్ట్లో యాడ్ చేసినామో దాని డీటెయిల్స్ కానీ, దాని ప్రైస్ డీటెయిల్స్ కానీ, అవన్నీ ఎక్కడ వెళ్ళి సేవ్ అవుతున్నాయి అవన్నీ మనం ఆలోచించాం. యాజ్ అ యూజర్ వి జస్ట్ గో అండ్ యూస్ ద వెబ్సైట్ టు బై అ ప్రోడక్ట్. అది కదా మనం యాక్చువల్గా చేసేది. కానీ ఇప్పుడు Yes, ma'am. ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ డేటా ఇస్తున్నామో ఏ వెబ్సైట్ అయినా కానీ వాళ్ళకు ఒక డేటాబేస్ ఉంటుంది. ఏ వెబ్సైట్ వాళ్ళకైనా వాళ్ళకు ఒక ఓన్ డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్లో కొన్ని టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఫస్ట్ ఒకవేళ మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో ఆల్రెడీ అకౌంట్ డైరెక్ట్ మన అకౌంట్ డీటెయిల్ క్రెడెన్షియల్స్ ఇచ్చి, ఒకవేళ అకౌంట్ క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్తో మ్యాచ్ అవుతే దానికి ఒక స్టోర్ ప్రొసీజర్ రాయాలన్నమాట. మ్యాచ్ అవుతే దెన్ ఇట్ విల్ గివ్ అస్ యాక్సెస్. లాగిన్ అవుతాం మనం ఆ అకౌంట్లోకి. మ్యాచ్ కాకపోతే ఫర్గాట్ లేకపోతే ఏదైనా ఇంకొక అదర్ ఇస్తాం, లేకపోతే ఇన్వాలిడ్ డేటా అని చెప్తుంది. అది ఇన్వాలిడ్ పాస్వర్డ్ లేకపోతే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని చెప్తుంది. సో అదన్నీ ఎలా జరుగుతున్నాయి అర్థమవుతుందా? హౌ విల్స్ అంటే డిబిఎం దానికి కూడా ప్రోగ్రామింగే ఉంటుంది. ఇప్పుడు మనం సిలో కానీ ఆ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ అనమాట. దాంట్లో అంటే మనము ఒక స్టోర్డ్ ప్రొసీజర్ రాయాల్సి ఉంటుంది. వెన్ ఆ స్టోర్డ్ ప్రొసీజర్కి ఇన్పుట్స్ ఏంటి అంటే మన యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్, మనం అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం కదా, మన అడ్రస్, ఇంకా మన అదర్ ఫీల్డ్స్ అన్ని ఫీల్డ్స్ మనం ఇన్పుట్ ఇస్తాం కదమ్మా, అవన్నీ ఒక టేబుల్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. అర్థమవుతుందా? ఓకే మ్యామ్. ఆ టేబుల్లో Okay. డిఫరెంట్ కాలమ్స్ లో మనం ఇచ్చిన ఇన్పుట్ అకార్డింగ్లీ స్టోర్ అవుతుంది. మనం ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నట్టు మనకు ఉంటుంది, కానీ అది మాత్రం ఒక టేబుల్లో ఒక డిఫరెంట్ కాలమ్స్ లోకి వెళ్ళి మనం ఇచ్చిన ఫీల్డ్ ని బట్టి అవి ఫిల్ అవుతూ ఉంటాయి. అయితే అది ఫిల్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనం లాగిన్ చేసేటప్పుడు అది ఫస్ట్ వెరిఫై చేయాలి వెదర్ ద యూజర్ వ్యాలిడేట్ చేస్తున్నాడా లేకపోతే అకౌంట్ లాగిన్ చేస్తుందా అన్నది వెరిఫై చేయాలి అంటే మనం ఒక స్టోర్డ్ ప్రొసీజర్ రాయాలన్నమాట. ఆ స్టోర్డ్ ప్రొసీజర్కి ఇన్పుట్స్ ఏముంటాయి అని అంటే మన లాగిన్, పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ లాగిన్ మనం ఫస్ట్ లాగిన్ చేసేటప్పుడు ఇచ్చిన డేటా తోటి అది అంటే చూస్తుంది అనమాట. అట్లా ప్రొసీజర్ మనం రాస్తాం. ఆ కాలంలో ఉన్న ఫీల్డ్ ఈ ఫీల్డ్లో ఉన్న డేటా సేమా లేదా అని చెక్ చేస్తారు. అట్లా మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ రాస్తాం అనమాట. అట్లా స్టోర్డ్ ప్రొసీజర్స్ రాయడమే టీఎస్క్యూఎల్. అంటే డిఫరెంట్ డేటాబేసెస్ ని యాక్సెస్ చేయడము అండ్ ఇట్లాంటి స్టోర్ ప్రొసీజర్స్, ఇండెక్సెస్, ట్రిగర్స్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అది టీఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే బేసిక్ లాంగ్వేజ్. ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ కి, ఇండెక్సెస్ కి, వాటికి ప్రోగ్రామింగ్ చేయాలంటే మనం ఎస్క్యూఎల్ తోటే ప్రోగ్రామింగ్ చేస్తాం. అర్థమవుతుంది? ఈ టీఎస్క్యూఎల్ అనేది ఒక కోడ్ లాంటిది. స్టోర్డ్ ప్రొసీజర్ అంటే Okay, ma'am. ఒక లైన్స్, సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ టీఎస్క్యూఎల్.
దాంట్లో లోపల ఏముంటది, మళ్ళీ మనం డేటా టైప్స్ యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ SQL లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ యూజ్ చేసి మనం ఆ కోడ్ రాస్తాం. ఆ కోడ్ని దాన్ని స్టోర్డ్ ప్రొసీజర్ అంటాం. మనం ఎప్పుడైతే ప్రతిసారి అమెజాన్ అకౌంట్కి లాగిన్ అవుతున్నప్పుడల్లా ఆ స్టోర్డ్ ప్రొసీజర్ కాల్ అవుతూ ఉంటుంది. కాల్ అయ్యి ఆ స్టోర్డ్ ప్రొసీజర్ మనం ఇచ్చిన ఇన్పుట్స్లో తీసుకొని అది మనం ఇచ్చిన అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చిన డేటా తోటి మ్యాప్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్ వీ కెన్ లాగిన్, ఇఫ్ నాట్ వీ కెనాట్ లాగిన్ అనమాట. ఎక్సెప్షన్ రైజ్ చేస్తాము. అది కూడా మనం ఎల్స్ కేస్ లాగా ఇందులో స్టోర్డ్ ప్రొసీజర్లో రాస్తాం. ఓకేనా. అట్లనే ఇండెక్సెస్ అని కూడా ఉంటాయి TSQL లో. ఇండెక్సెస్ అనేది ఎప్పుడు అని అంటామంటే ఇప్పుడు బేసిక్ ఇండెక్స్ మీనింగ్ ఏంటి చెప్పండి. దాని ఆర్డర్ నంబర్. ఆర్డర్ నెంబర్. ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ బుక్ లో ఏదైనా టాపిక్ వెతకాలి అనుకుంటున్నాం. టాపిక్ వెతకాలి అని అంటే మనం ఏం చేస్తాము, ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేసి ఆ టాపిక్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ చూడం కదా. ఫస్ట్ వి గో టు ద ఇండెక్స్ ఆఫ్ కంటెంట్స్ పేజ్కి వెళ్తాం. ఆ కంటెంట్స్ పేజ్కి వెళ్ళి మన టాపిక్ ఎక్కడ ఉంది అని వెతుకుతాం. వెతికి ఆ కన్సర్న్ పేజ్ నెంబర్కి వెళ్ళి ఆ పేజ్ నెంబర్ డైరెక్ట్ ఓపెన్ చేస్తాం టెక్స్ట్ బుక్ లో. ఇక్కడ కూడా అలానే ఇండెక్స్ అంటే చాలా టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక డేటాబేస్ మనం క్రియేట్ చేస్తే దానికి రిలవెంట్గా అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ చాలా టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మనమే చూసినాం అనుకోండి, ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ అండి. ఇందులో 2 types ఆఫ్ టేబుల్స్ ఉంటాయండి. ఒకటేమో ఫ్యాక్ట్ టేబుల్, అంటే మొత్తం ఓవరాల్గా ఏ RDBMS లో అయినా మనకి, ఏ డేటాబేస్లో అయినా మనకి 2 types ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఫ్యాక్ట్ టేబుల్, అనదర్ వన్ ఈజ్ డైమెన్షన్ టేబుల్. ఫ్యాక్ట్ టేబుల్ Okay, ma'am. అంటే ఓవరాల్ డేటా మొత్తం ఏ డేటాబేస్ లో అయినా, అది ఏ అప్లికేషన్ అయినా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ రిక్వైర్మెంట్ కోసం మనము ఆ డేటాబేస్ ని క్రియేట్ చేసినా ఏం చేసినా దాంట్లో మనకి ఓన్లీ 2 types ఆఫ్ టేబుల్స్ కేటగరైజ్. ఒకటి ఏంటంటే డైమెన్షన్ టేబుల్, ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్ట్ టేబుల్. డైమెన్షన్ టేబుల్ ఏంటంటే మనము ఇప్పుడు లాగిన్ అయినప్పుడు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని డేటా ఫీల్డ్స్ ఇస్తాం కదా, ఇన్పుట్ ఇస్తాం కదా, అది డైమెన్షన్ టేబుల్ అన్నమాట. ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము కార్ట్ యాడ్ చేస్తాం. కార్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ బై చేస్తాం. ఆ ప్రోడక్ట్ బై చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ కోడ్, ఆ ప్రోడక్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ మ్యానుఫ్యాక్చరర్ కోడ్, మళ్ళీ ఆ ప్రోడక్ట్ పైన ఏమైనా డిస్కౌంట్ ఉందా, లేకపోతే ఆ ప్రోడక్ట్ ఏ కస్టమర్కి డెలివరీ చేసినారు, వాట్ ఈస్ ద డెలివరీ టైం, వాట్ ఈస్ ద అమౌంట్ డెబిటెడ్, అవన్నీ ఫ్యాక్ట్ టేబుల్స్. డిఫరెంట్ టేబుల్స్ లాగా క్రియేట్ చేసి వాటిని ఫ్యాక్ట్ టేబుల్స్ అంటారు. వై వి కాల్ ఇట్ అస్ ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఫ్యాక్ట్ అని ఎందుకన్నామంటే, ఇవాళ నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ బై చేస్తాను, ఆ డేట్ ఇవాళ డేటే ఉంటుంది. వీ కెనాట్ చేంజ్ ద డేట్, వీ కెనాట్ చేంజ్ ద ప్రైస్. వన్స్ అమౌంట్ డెబిటెడ్ ఎస్ ఆర్ నో, వీ కెనాట్ చేంజ్. Yes, అవును. మనము రేపు ఒకవేళ ఎక్స్చేంజ్ పెట్టినా కానీ అది ఇంకొక టేబుల్లోకి వెళ్తుంది. అంటే ఇవాళ యస్టర్డేస్ ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఎక్స్చేంజ్, ఈ వాంటెడ్ టు ఎక్స్చేంజ్, కాబట్టి ఆ ప్రోడక్ట్ రీప్లేస్ చేయడం అది నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కానీ వాట్ ఎవర్ వీ డన్ టుడే, ఇవాళ ఏదైతే మనం ప్రోడక్ట్ బుక్ చేసి అమౌంట్ పే చేసేస్తే అది ఫ్యాక్ట్ అంతే. అది ఇవాళ డేట్ రోజు అంత అమౌంట్ ఫిక్స్డ్ ఆ ప్రోడక్ట్ ఐడికి. దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు కదా ఇంకెప్పుడుకి. అవును, yes, ma'am. ma'am. ఓకే, దాన్ని ఫ్యాక్ట్ టేబుల్స్ అంటాం అనమాట. అంటే మనం ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, మనకి ఏదైనా డేటాబేస్ డిజైన్ చేయండి అని ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, ఆ రిక్వైర్మెంట్లో ఫ్యాక్ట్ టేబుల్ రిలేటెడ్ డేటా ఏముంటుంది, నెక్స్ట్ డైమెన్షన్ టేబుల్ రిలేటెడ్ డేటా ఏముంటుంది అని ఫస్ట్ మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? అంటే డైమెన్షన్ Okay, టేబుల్ yes, ma'am. రిలేటెడ్ డేటా ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని చేంజ్ చేయలేము ఆ ఫీల్డ్లో. ఏంటంటే పేరు అవి చేంజ్ చేయలేము, కానీ ఆధార్ నెంబర్ అవి చేంజ్ చేయలేము, కానీ మన అడ్రస్ చేంజ్ చేయగలుగుతాం, ఫోన్ నెంబర్ చేంజ్ చేయగలుగుతాం, ఈమెయిల్ ID చేంజ్ చేయగలుగుతాం. ఆప్షన్ మనం ఒకవేళ ఆప్షన్ ఇస్తే చేంజ్ చేసే ఆప్షన్ ఉంది కదా, అది కూడా మనమే అవును. ఎనేబుల్ చేయాలన్నమాట. వెదర్ ఎడిట్ ఆప్షన్ ఏ ఫీల్డ్కి ఇవ్వాలని కూడా మనం డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడే దానిపైన ఇండెక్సెస్ అట్లా క్రియేట్ చేస్తాం అన్నమాట. అవి Okay, ఎడిట్ ma'am. అయ్యే ఆప్షన్ ఉంది. బట్ మనం ఈ ఫ్యాక్ట్ టేబుల్స్ లో ఉన్న డేటా నో వన్ కెన్ ఎడిట్, నో వన్ కెన్ మాడిఫై. వన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ అంతే. నో వన్ కెన్ మాడిఫై దట్ ఫ్యాక్ట్ డేటా అన్నమాట. అలాంటి డేటాని మనం ఫ్యాక్ట్ టేబుల్స్ లో కేటగరైజ్ చేస్తాము. ఏదైతే మనం మాడిఫై చేయగలుగుతాము అన్న డేటాని డైమెన్షన్ టేబుల్స్ లో కేటగరైజ్ చేస్తాము. అర్థమైందా? Okay, ma'am. అవి Okay.
అంటే ఇవన్నీ ఎక్కడ అంటే ఇప్పుడు మనకి ఫ్యాక్టబుల్ డైమెన్షన్ ఒక డేటాబేస్ డిజైన్ చేయమని రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఎలాంటి టేబుల్స్ ఈ డేటాబేస్ డిజైన్ చేయడానికి కావాలి, ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి, ఏమేమి కాలమ్స్, ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఏమి ఉండాలి, ఆ టేబుల్స్లో ఏమేమి కాలమ్స్ ఉండాలి, కాలమ్ నేమ్స్ ఏంటి, మళ్ళీ ఆ కాలమ్ సైజ్ ఎంత, ఆ కాలమ్ డేటా టైప్ ఏంటి, అవన్నీ మనం ముందే అనుకొని తర్వాత డేటాబేస్ డిజైన్ చేయాలి. అర్థమవుతుందా? సో అవి చేయడం కోసము మనం SQL లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఆ డేటాబేస్ లో ఒక టేబుల్ క్రియేట్ చేయాలి అని అంటే మనకి SQL లాంగ్వేజ్ కావాలి. ఈ SQL లాంగ్వేజ్ యూజ్ చేసుకొని స్టోర్డ్ ప్రొసీజర్స్, ఇండెక్సెస్ ఇవి క్రియేట్ చేస్తాం. అంటే సెట్ ఆఫ్ కోడ్ అన్నమాట, కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ ని చేయడం కోసం TSQL అన్నమాట. దట్ ఈస్ ట్రాన్సాక్ట్ SQL. ఓకే, యూజువల్ గా మనకి SQL చాలా మటుకు మీకు సబ్జెక్ట్ లో కూడా ఉంటుంది కానీ TSQL ఉండదు. బట్ మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ మనం TSQL తోటే వర్క్ చేస్తాం. ఎందుకంటే మనం ఒక స్టోర్డ్ ప్రొసీజర్ మనం వెళ్ళి ఒక కంపెనీలో కొత్తగా టేబుల్ క్రియేట్ చేసే నెసెసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టేబుల్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. మనం ఏం చేయాలి, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది అని అంటే వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ పైన ఒక 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నారు. అవి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, డిస్కౌంట్ చేసిన తర్వాత కాస్ట్ ఎంత ఇస్తుంది, అప్పుడు ఏ రీజియన్ ఆఫ్ పీపుల్ కి ఆ డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది అంటే ఇండియా వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ పెట్టారు కదా అమెజాన్ వాడు. యూజువల్లీ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ పెడతారు. సో ఏ రీజియన్ వాళ్ళకి అట్లా అని మనం ఒక స్టోర్డ్ ప్రొసీజర్ రాయాలన్నమాట. ఆ స్టోర్డ్ ప్రొసీజర్ లో ఇన్పుట్స్ ఇవి ఉంటాయి అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, విచ్ రీజియన్, విచ్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్ ప్రోడక్ట్స్ పైన 50% డిస్కౌంట్ పెట్టాడు కదా. ఏ ప్రోడక్ట్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు 50% డిస్ప్లే అవ్వాలి కస్టమర్ కి. ఏ రీజియన్ వాళ్ళు లాగిన్ అవుతున్నప్పుడు ఈ డిస్కౌంట్ ప్రైస్ యాక్సెస్ అంటే వాళ్ళకి యాక్సెస్ అవ్వాలి. అవన్నిటి ఒక స్టోర్డ్ ప్రొసీజర్ రాయమని ఈ టైంలో ఒక డెవలపర్ కి ఇస్తారు. దట్ వుడ్ బి ద డెవలపర్ రోల్. ఒక యూజువల్లీ స్టోర్డ్ ప్రొసీజర్స్ రాయడం ఉంటుంది అండ్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటాబేసెస్. ఇప్పుడు ఆల్ ద టైమ్ వీ మే నాట్ హ్యావ్ ద డేటా ఇన్ వన్ డేటాబేస్. ఇప్పుడు అమెజాన్ కంపెనీ వాళ్ళకి ఒకటే డేటాబేస్ ఉండకపోవచ్చు, ఇండియా వాళ్ళకి సపరేట్ ఉంటుంది. ఇండియాలో కూడా మళ్ళీ అకార్డింగ్ టు ద రీజన్ సపరేట్ ఉండొచ్చు. మళ్ళీ అకార్డింగ్ టు ద టీమ్స్, కొన్ని సేల్స్ టీమ్స్ ఉంటాయి, కొన్ని మార్కెటింగ్ టీమ్స్ ఉంటాయి. అట్లా డిఫరెంట్ టీమ్స్ వాళ్ళకి డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి, వాళ్ళు తీసుకునే డేటా ఇన్పుట్స్ బట్టి. సో అవన్నీ డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి కొన్నిసార్లు మనం డేటా తీసుకోవాల్సి వస్తుంది ఆ స్టోర్డ్ ప్రొసీజర్. ఆ డిఫరెంట్ ఒకటే డేటాబేస్ లో నుంచి ఆల్వేస్ వీ మే నాట్ హ్యావ్ ద రిక్వైర్మెంట్ టు రైట్ ద స్టోర్డ్ ప్రొసీజర్. డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి మనం ఫీల్డ్స్ తీసుకొని, కాలమ్స్ తీసుకొని వీ మే హ్యావ్ ద రిక్వైర్మెంట్ టు రైట్ ద స్టోర్డ్ ప్రొసీజర్. అట్లా మనం డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి హౌ వీ కెన్ ట్రాన్సాక్ట్ టు ద డిఫరెంట్ డేటాబేస్ అవి మనము ఈ TSQL లో నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే మ్యామ్. సో ఇప్పుడు మనకి యూజువల్ మీకు తెలిసిందే కదమ్మా, ఇంకా టాప్ 10 జాబ్స్ ఏమున్నాయి ప్రెసెంట్ అయితే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, IoT, ఇంకా క్లౌడ్. ఇంకా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే డేటా అనలిటిక్స్ అన్నమాట. ఈ RDBMS అంటే ఇప్పుడు ఇదంతా చేస్తాము, ఈ డేటా అంతా. ఇప్పుడు అనలిటిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు క్రిస్మస్ సేల్స్ ఎంత, దివాళీ సేల్స్ ఎంత, ఏ రీజియన్ లో ఎక్కువ దివాళీ సేల్ అయ్యింది, ఏ రీజియన్ లో తక్కువైంది. ఎందుకంటే ఈ డేటా అంతా ఎవరికి కావాలి, టాప్ మేనేజర్స్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళకి డేటా ఇలాంటి డేటా అవసరం ఉంటుంది కదమ్మా. సో దట్ దే కెన్ మేక్ సమ్ బిజినెస్ డెసిషన్స్. కొన్ని బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి ఆ ఉన్న డేటా పైన డేటా అనలిటిక్స్ చేస్తే మనం డిఫరెంట్ బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి అవసరం ఉంటుంది. అప్పుడు మనము ఏం యూజ్ చేస్తాము, పవర్ బిఐ అనేది ఒక డేటా అనలిటిక్స్ సాఫ్ట్వేర్ అన్నమాట. తెలుసా, ఓకే ఐడియా మ్యామ్. ఉందా, విన్నారా పవర్ బిఐ? విన్నాం అన్నమాట, తెలియదు కానీ విన్నాం. పవర్ బిఐ నేను అంటే వినలేదు. ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే ఒక గ్రాఫ్ అన్నమాట. గ్రాఫ్స్, ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ ఎట్లా డ్రా చేస్తామమ్మా, X యాక్సిస్, Y యాక్సిస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి, కాలమ్, బార్, ట్రీ, డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. అవన్నీ అవును. మనం పవర్ బిఐ యూజ్ చేసి చేయొచ్చు అంతే. అది ఒక సింపుల్
మీరు ఈజీగా చెప్పాలంటే మనం ఎక్సెల్ తో కూడా చేయొచ్చు. ఎక్సెల్ ఈజ్ ఆల్సో గుడ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. పవర్ బిఐ ఏమో మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఎక్సెల్ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అది అట్లా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి మనకి. పవర్ బిఐ ఇంకా వేరే కూడా ఉంటాయి బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్. ఓకే, ఓకే మ్యామ్. అంటే మనం Okay. ఇట్లా డిఫరెంట్ డేటాబేసెస్ లో టేబుల్స్ పెట్టి మనం డిఫరెంట్ డేటా తీసుకుంటాం కదా, దాంతో డేటా అనలిటిక్స్ అంటే ఇట్లాంటి టూల్స్, పవర్ బిఐ అలాంటి టూల్స్ యూజ్ చేసి మనము డేటా అనలిటిక్స్ చేస్తే వాళ్ళు ఏదైనా బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అది డేటా అనలిటిక్స్. మరి డేటా సైన్స్ అంటే ఏం చెప్తున్నాను డేటా స్ట్రక్చర్స్ ఇంక్లూడెడ్ ఉంటాయి మ్యామ్. అంటే ఆల్గారిథం అంటే ఆల్గారిథం టైప్ మ్యామ్ డేటా సైన్స్ లో. ఇప్పుడు డేటా సైన్స్ అంటే ఎట్లా ఏంటంటే, ఇప్పుడు రికమెండేషన్స్, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తాం. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఆ రిలేటెడ్ ప్రోడక్ట్ గురించి మనకు రికమెండేషన్స్ వస్తాయి కదా, గూగుల్ సెర్చ్ వాడు అవును. రికమెండేషన్స్ ఇస్తున్నాడు కదా. అదే డేటా సైన్స్. అంటే కొన్ని అల్గారిథమ్స్ రాస్తాము మనం ఇచ్చిన ఇన్పుట్ని బట్టి. యూజర్ ఇప్పుడు మనం ఒక గూగుల్లో సెర్చ్ చేస్తున్నామంటే మనకు ఒక పాస్వర్డ్, మెయిల్ ఐడి, మనకు ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది కదా. అంటే ఆ యూనిక్ ఐడెంటిటీ ఉన్న పర్సన్ ఈ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినాడు, దాని రిలవెంట్ డేటా ఆ ఐడెంటిటీ ఉన్న పర్సన్ కి వెళ్ళాలి. అంటే ఆ లాగిన్ గూగుల్కి వెళ్ళాలి. అట్లా ఒక ఏఐ అల్గారిథమ్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ రాస్తాం అనమాట. అది డేటా సైన్స్. అదైతే నెక్స్ట్ Okay. లెవెల్ అన్నమాట. అంటే ప్రిడిక్షన్ లాగా. ఇప్పుడు ఈ ఇయర్ దివాళీ సేల్స్ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక 50%, 60% ఉంది. అంటే ఏ రీజియన్ ఎందుకు ఇప్పుడు, లేకపోతే బెంగళూరులో చూసుకుంటే 80% ఉంది, హైదరాబాద్ లో ఎందుకు 60% ఉంది, బెంగళూరులో ఎందుకు 80% ఉంది, అక్కడ ఏమి అంటే హౌ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ థింకింగ్ ఎట్లా ఉంది. ఆ థింకింగ్ ఎట్లా తెలుస్తుంది మనకి? పీపుల్ ఎట్లా థింక్ చేస్తున్నారని ఎట్లా తెలుస్తుంది కంపెనీ వాడికి? పాస్ట్ డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ ఒకటి. ఆ డేటా కలెక్షన్ ఎవరు మన ఇంటికి వచ్చి మన ఒపీనియన్స్ రాసుకొని వెళ్ళట్లేదు కదా. అవును మ్యామ్. మనం ఎవరికైతే మన ఒపీనియన్స్ రాసి ఇవ్వట్లేదు, ఎవరు వచ్చి మనల్ని అడగతలేరు కదా. అవును మ్యామ్. మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? పాస్ట్ బిహేవియర్ ప్రకారం. గూగుల్ సర్చెస్ ఏం జరుగుతున్నాయి, ఏ ప్రోడక్ట్ పైన సెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్ ఎండింగ్ కాబట్టి కొన్ని మనకి టాప్ సర్చెస్ ఇన్ దిస్ ఇయర్, లేకపోతే హూ ఆర్ సెలబ్రిటీస్ హూ ఆర్ ద టాప్ సర్చ్ ఇన్ ద గూగుల్, అవన్నీ వాళ్ళు డేటా ఇస్తున్నారు కదా, చెప్తున్నారు కదా గూగుల్ వాడు. అట్లని అవును. వాళ్ళు కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. ఆ అల్గారిథమ్స్ ఎట్లా రాస్తారంటే, వాళ్ళు ఏది సెర్చ్ చేసినా కానీ, మనం ఏ డేటా గురించి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మన బిహేవియర్ ఆల్గరిథం అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్, ఇవాళ నేను అమెజాన్ లో ఎగ్జాంపుల్ అనుకున్నాను, ఒక బుక్ కొన్నా, ఒక 200 pages బుక్ కొన్నా. లేకపోతే మొబైల్ రీఛార్జ్ చేయమో బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మంత్ నేను మొబైల్ రీఛార్జ్ చేసుకుంటా, నెక్స్ట్ మంత్ నాకు గుర్తు లేకపోయినా పేటిఎం వాడు ఆటోమేటిక్ గా, పేటిఎం వాడు, జియో వాడు కాదు, పేటిఎం వాడు మనకి చెప్తున్నాడు కదా, యువర్ అవును. రీఛార్జ్ ఇస్ గోయింగ్ టు ఎండ్, ప్లీజ్ రీఛార్జ్ అనేసి. మనం జియోలో రీఛార్జ్ చేసుకుంటే పేటిఎం వాడికి ఎట్లా తెలిసింది? సెంట్రలైజ్డ్ వీని డేటా మీద వాళ్ళు మ్యూచువల్ గా సెంట్రలైజ్ కొలాబరేషన్ తో ఒక కస్టమర్ బిహేవియర్ ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని అల్గోరిథమ్స్ డిజైన్ చేస్తారు. అంటే ఒక ఓకే మ్యామ్. కస్టమర్ ఎట్లా ఆలోచిస్తున్నాడు, అది వాళ్ళకి మనం చేసే సక్సెస్ ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. అట్లా వాళ్ళకి ఏం అర్థం కాదు, అర్థం కావడానికి కొన్ని అల్గోరిథమ్స్, అంటే ఇన్పుట్స్ ని బట్టి అట్లా అన్నమాట. ఓకే. ఇప్పుడు మన బ్రెయిన్ అయితే ఎట్లయితే లాస్ట్ మంత్ 25th రోజు నేను రీఛార్జ్ చేసుకున్నా అని, ఈ మంత్ మనకి తెలుస్తుంది కదా మన బ్రెయిన్ కి, ఈ మంత్ మళ్ళీ 25th వస్తుంది అని అంటే మనం గుర్తుపెట్టుకుంటే అదే ఆటోమేటిక్ గా అలర్ట్ చేస్తుంది మన బ్రెయిన్. కానీ ఇప్పుడు ఇవాళ రేపు మనం ఏం అలర్ట్ చేసుకొని అవసరం లేదు, ఆ పేటిఎం ఓడు లేకపోతే గూగుల్ పే ఓడు అదే అలర్ట్ చేస్తున్నాడు ఇంకొక 1-2 days బిఫోరే. అదన్నమాట, అవును అది మ్యామ్. డేటా సైన్స్.
అది డేటా సైన్స్. అంటే డేటా పైన మనం అనాలిసిస్ చేసి కొన్ని రిజల్ట్స్ ని యూజ్ చేసుకొని బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడమేమో డేటా అనలిటిక్స్. డేటా సైన్స్ అంటేనేమో ఈ డేటా అనలిటిక్స్ ఎప్పుడు చేస్తాం మనము? ఆఫ్టర్ డేటా మన దగ్గరకు వచ్చిన తర్వాత చేసేది డేటా అనలిటిక్స్. డేటా రావడానికంటే ఎక్కువ ఇప్పుడు మన కస్టమర్స్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎలాంటి అల్గోరిథమ్స్ రాసి మనం కస్టమర్స్ ని రీచ్ అవ్వచ్చు అది చేసేది డేటా సైన్స్ అన్నమాట. బిఫోర్ ఓకే మ్యామ్. డేటా క్రియేట్ అయిన తర్వాత దానిపైన అనాలిసిస్ చేస్తేనేమో డేటా అనలిటిక్స్. మనము ఇప్పుడు జీపే వాడి ఎక్కువ యాప్ యూజ్ చేయడం కోసం ప్రమోషన్స్ డైరెక్ట్ గా మనకు కాల్ చేసి చెప్పరు. బట్ దేనికి ఇప్పుడు ఎప్పుడన్నా ఆఫర్స్ ఉంటాయి, అవి మనకే వస్తాయి, అందరికీ రావు. అంటే అట్లా కొన్ని అల్గోరిథమ్స్ డిజైన్ చేసి పెడతారు అనమాట వాళ్ళు, సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వాళ్ళకి రావడం కోసం. అట్లా వచ్చిన Okay, తర్వాత అప్పుడు సేల్స్ అవుతుంది. తర్వాత దానిపైన డేటా అదొక ప్రొసీజర్. రావడం కోసం చేసేదేమో డేటా సైన్స్. ఓకే. ఓకే అది మ్యామ్. మెయిన్ డిఫరెన్స్ డేటా సైన్స్ కి డేటా అనలిటిక్స్ కి. ఓకే, దానికోసమే ఇంకా ప్రిడిక్షన్స్ అంటే ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. అందుకని డేటా సైన్స్ లో ఎక్కువ మ్యాథ్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రాబిలిటీ తోటే Okay. కదా మనకి నెక్స్ట్ ఇప్పుడు ఒక బాస్కెట్ లో 5 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ బాల్ నేను గ్రీన్ పిక్ చేస్తా, నెక్స్ట్ బాల్ ఏది పిక్ చేస్తా అనడానికి ఎలా రాస్తాము? ఎవ్రీ బాల్ విల్ హ్యావ్ 1/5 ఆఫ్ ద probability టు పిక్ ఫ్రమ్ ద బాస్కెట్. అంటే నెక్స్ట్ నేను రెడ్ బాల్ పిక్ చేసే ప్రాబబిలిటీ ఎంత? 1/5. అట్లా అందుకని అవును. డేటా సైన్స్ లో ఎక్కువ మ్యాథ్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రాబబిలిటీస్ స్టాటిస్టిక్స్ తోటే కదా మనము ఒక నెక్స్ట్ ఏం జరుగుతుందని ఎగ్జాక్ట్ గా చెప్పలేము, బట్ అట్లీస్ట్ ఒక ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఒక పీరియడ్ టైంలో ఇది జరగవచ్చు అని ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అందుకే ఎక్కువ డేటా ma'am. సైన్స్ లో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది, డేటా అనలిటిక్స్ లో మ్యాథ్స్ ఎక్కువ ఉండదు. డేటా అనలిటిక్స్ లో మనకి మ్యాథ్స్ ఎందుకు ఉండదు అని నేను డైరెక్ట్ గా చెప్తున్నా అంటే, అది ఆల్రెడీ వచ్చేసిన డేటా. ఆ వచ్చేసిన డేటా పైన ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎంత సేల్ జరిగింది అని అడగవచ్చు, లేకపోతే హైదరాబాద్ లో ఎంత సేల్ జరిగిందా. అంటే మనం ఇక్కడ మాక్సిమం చేసేది ఏముంటది? సమ్మేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్, అంతే కదా యూజువల్ గా అవును జరిగేది. కాబట్టి డేటా అనలిటిక్స్ లో ఎక్కువ మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్డ్ ఉండదు. డెవలపర్స్ ఎట్లాంటి డెవలపర్స్ కావాలి వాళ్ళకి అని అంటే, ఈ పవర్ బిఐ డెవలపర్స్. అంటే హూ కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటాబేసెస్. దే హ్యావ్ టు గెట్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటాబేసెస్ అండ్ దే హ్యావ్ టు అనలైజ్ ద డేటా అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. అంటే వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఇండియాలో హైదరాబాద్ లో ఎంత సామ్సంగ్ టీవీస్ ఎంత సేల్ అయింది చెప్పమంటారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఏ కంపెనీలో అసలు సామ్సంగ్ టీవీస్ ఎవరెవరు పర్చేస్ చేస్తున్నారు, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డేటా తీసుకొని అట్లా మనం ఓవరాల్ లో ఒక కంక్లూషన్ కి తీసుకొస్తాం. అది మనం ఒక చార్ట్ రూపంలో, అంటే చార్ట్ ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్ వేసి అట్లనే కదా మనం చెప్పగలుగుతాం. కంపారిజన్ ఎప్పుడైనా మనం గ్రాఫ్ తోటే చేయగలుగుతాం కదా. అవును Yes, మ్యామ్. ma'am. సో అది పవర్ బిఐ అన్నమాట. పవర్ బిఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్, అది ఒక మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ టూల్. అట్లనే ఇంకా ఐఓటి అంటే మనకు తెలిసింది. ఐఓటి అంటే బోత్ ఎంబెడెడ్ అండ్ సాఫ్ట్వేర్. అవును మ్యామ్. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం వాట్ ఎవర్ వీ లివ్ దట్ ఈస్ ఐఓటి. దాంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? నెక్స్ట్ క్లౌడ్. క్లౌడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి. అమెజాన్ లో AWS క్లౌడ్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, అండ్ మైక్రోసాఫ్ట్ అయితే అజూర్. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఏంటంటే అజూర్ క్లౌడ్. అమెజాన్ వాళ్ళదేమో ఇది AWS అనేది సర్వీస్ ప్రొవైడర్ అన్నమాట. ఐడియా ఉందనుకుంటా నాకు తెలిసి మీకు. Amazon Web అవును Service. మ్యామ్. అంటే వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు టీకేఆర్ వాళ్ళే ఉన్నారమ్మా. మనకి ఇప్పుడు డేటాబేస్ ఉంది ఒకటి. ఇప్పుడు మనకి ఒక టీకేఆర్ఈసి లాగిన్ ఉంది కదా. అవును ఇప్పుడు మ్యామ్. మనము సర్వర్ సపరేట్ గా మెయింటైన్ చేసుకొని అవసరం లేదన్నమాట. డైరెక్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడే సెంట్రల్ గా వాళ్ళే చూసుకుంటారు. కొన్ని సర్వర్స్ వాళ్ళు మనకి రెంట్ లాగా అన్నమాట. అంటే మనము హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏమి ఇక్కడ పెట్టుకోని అవసరం లేదు. ఓన్లీ వాడికి రెంట్ లాగా సర్వర్స్ పే చేస్తే వాడే మనకి హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తాడు. అంటే రిక్వైర్మెంట్ Okay, ma'am. సర్వర్స్ కానీ
లేకపోతే అట్లా డిఫరెంట్ అవసరం ఉంటాయి కదా ఇప్పుడు మనకి వెబ్సైట్స్ అవన్నీ. అట్లా రెంట్ లాగా మనం సర్వర్స్ ఇస్తారనమాట. అది అమెజాన్ వెబ్ సర్వీసెస్. అవి మెయింటైన్ చేసేవి కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి కదా. అంటే ఆ రెలవెంట్ లో కూడా కొన్ని ఎవాల్వ్ చేయాలి కదా, మ్యాన్ పవర్ ఎవాల్వ్ చేస్తేనే అది అవును మ్యామ్. పాసిబుల్ అవుతుంది కదా. అదే అమెజాన్ వెబ్ సర్వీసెస్. గూగుల్ వాళ్ళదేమో గూగుల్ క్లౌడ్. అట్లా మనం ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ ఏంటి, ఎస్క్యూఎల్ సర్వర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అట్లా డిఫరెంట్ ఆర్టీబీఎంఎస్ఎస్ ఉంటాయి. ఎస్క్యూఎల్ సర్వర్ నెటీజా, DB2. DB2 ఏమో IBM వాళ్ళది. అట్లా డిఫరెంట్ ఎస్క్యూఎల్ RDBMSs ఉంటాయి. ఓకే, డిఫరెంట్ కంపెనీస్కి ఓకే వాళ్ళు మ్యామ్. కూడా వాళ్ళ సర్వీసెస్ మనం బై చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసం అయితే SQL ఎక్స్ప్రెస్ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే. బట్ మనం రియల్ టైంలో మనం ఏదైనా ప్రాజెక్ట్ అంటే రియల్ టైంలో చేస్తున్నామంటే వాళ్ళకి వేరే ఉంటాయి అన్నమాట వర్షన్స్. డెవలపర్ వర్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ వేరే వర్షన్ ఉంటుంది. ఆ వర్షన్స్ మనం బై చేసుకోవాలి, లైసెన్స్ బై చేసుకుంటే మనం అంటే యాక్సెస్ డిఫరెంట్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వర్షన్ లో లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఇంకా మీకు ఐడియా ఉంటుంది కదా, అందులో చూసుకొని వెళ్ళి మనకి మనం ప్రాక్టీస్ కోసం అయితే మనకి ఎక్స్ప్రెస్ వర్షన్ ఇస్ ఎనఫ్. మీరు ఏం చేస్తారంటే 2019 SQL సర్వర్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఓకే మ్యామ్. డైరెక్ట్ గా మీరు గూగుల్లో SQL సర్వర్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ 2019 లేటెస్ట్ ఓకే 2019 డౌన్లోడ్ చేసుకోండి. అట్లా. ఓకేనా, అది చేసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తామో నేను కొన్ని అంటే రిక్వైర్మెంట్స్ ఇస్తా, క్వైరీస్ ఇస్తా. ఆ క్వైరీస్ మీరు సాల్వ్ చేయాలి. ఓకే ఓకే మ్యామ్. ఓకేనా. మ్యామ్ ఇది SQL MySQL డిఫరెంట్ ఉంటాయి మ్యామ్ కమాండ్స్? కమాండ్స్ అంటే కమాండ్స్ వైజ్ డిఫరెన్స్ ఉంటాయి కొంచెం. ఇప్పుడు MySQL అనేది IBM వాడిది, DB2 RDBMS కి. ఓకే. అర్థమైందా? అంటే కమాండ్స్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి. SQL సర్వర్ కి MySQL సర్వర్ కి కమాండ్స్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ SQL సేమ్ ఉంటుంది. ఓకే మ్యామ్. అర్థమైందా నేను చెప్తుంది? అర్థమైంది. లాంగ్వేజ్ సేమే ఉంటుంది, కానీ కమాండ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇక్కడ ఓకే అప్డేట్, ఓకే ఇక్కడ మ్యామ్. అప్డేట్ అనేది అక్కడ వేరే. ఇప్పుడు మీరు ఒక్కటి నేర్చుకుంటే చాలమ్మా, ఏదో ఒక్కటి నేర్చుకుంటే, ఇప్పుడు SQL సర్వర్ ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఇప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు MySQL యూజ్ చేస్తున్నారు అనుకో, యూ కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్. అంటే ఇప్పుడు ఆ ఓకే. రిక్వైర్మెంట్ కి ఏ కమాండ్ ఉంటుంది అని. ఈవెన్ SQL సర్వర్ లో కూడా చాలా ఉంటాయి, అవన్నీ మనం గుర్తుపెట్టుకోని అవసరం లేదు కదా. మన రిక్వైర్మెంట్ బట్టి ఆ కమాండ్ సెర్చ్ చేసుకొని ఆయన ప్రాక్టీస్ లో వచ్చేస్తుంది. రిక్వైర్మెంట్ బట్టి మనం ఆ కమాండ్ సెర్చ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు తెలియని చాలా కమాండ్స్ ఉంటాయి, కానీ రిక్వైర్మెంట్ అది అవసరం ఉంటుంది. అప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మన రిక్వైర్మెంట్ ఆ కమాండ్ తో ఫుల్ఫిల్ అవుతుంది అని అంటే ఆ కమాండ్ వాడుకోవాలి. అట్లనే అంటే మనకు బేసిక్ గా ఒక్కటి వస్తే చాలు, వేరే ఏవైనా మనం దాని నుంచి మ్యాప్ చేసుకోవచ్చు. మిగతా అన్ని మ్యాప్ చేసుకోవడమే. ఇంకా MySQL అయినా వేరే ఏవైనా మ్యాప్ చేసుకోవడమే. ఇది ఓకే ఓకే మ్యామ్. మీటింగ్ ఎండ్ అవ్వడానికి వస్తుందమ్మా, నేను ఎండ్ చేస్తా, మళ్ళీ జాయిన్ అవ్వండి అదే మీటింగ్ ఐడి తోటి. ఓకే ఓకే మ్యామ్. ఇంకా టైం అయిపోతుంది, నేను ఇప్పుడు స్టాప్ ఓకే చేస్తా, మళ్ళీ జాయిన్ కాండి. ఓకే ఓకే మ్యామ్. ఉమ్.